ఇష్టం కావాలి అంటే చెప్పండి. వెనక బ్రెయిన్లోకి వచ్చిందా చెప్పండి. రాజమండ్రి కోరుకొండ రోడ్డు వేవర్స్ కాలనీలో ఇక్కడ సాయి దుర్గా మందిరం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ 9 రోజులు కూడా దేవీ నవరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా చేయటం జరిగింది. ప్రతిరోజు కూడా అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ దేవీ వారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది. ముఖ్యంగా మూలా నక్షత్రం రోజుని అనేక మంది విద్యార్థులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుని పిల్లలందరూ కూడా ఆ తల్లికి మొక్కుకుని సరస్వతీదేవి అవతారాన్ని దర్శించుకుని పిల్లలందరూ కూడా పుస్తకాలు పెన్నులు తీసుకెళ్ళటం జరిగింది. మరి ఈ ముగింపు అయిన తర్వాత ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భారీ ఎత్తున అన్నదానం చేయటం జరుగుతుంది. 10 రోజులు కార్యక్రమం అయిన తర్వాత 10 రోజులు కూడా మరి రాజమండ్రిలో ఎక్కడా లేని విధంగా నిత్యాన్నదానం చేసి ఫైనల్గా ఈ దేవీ నవరాత్రులు పూర్తి అయిన తర్వాత ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని మెయిన్గా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులైనటువంటి మన దుద్దుపూడి శ్రీనివాస్ గారు ప్రెసిడెంటు, అలాగే జొన్నాడ వీర వెంకట సుబ్బారావు గారు, కంటిపూడి శ్రీను గారు, అలాగే జబాది మురళీకృష్ణ గారు, భీమవరం వెంకటేశ్వరరావు గారు, జొన్నాడ దుర్గ గారు, రాడన్ కబీర్ గారు, అలాగే మన సుబ్బరాజు గారు, అప్పారావు గారు, వీరందరూ కూడా ఒక కమిటీకి ఏర్పడి ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి కార్యక్రమాలన్నీ చేస్తారు. మరి రాజమండ్రిలో దేవీ చౌక్ తర్వాత ఇక్కడే బాగా జరుగుతున్నాయనే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేయడానికి ఆ దేవి వీరికి అనుగ్రహించాలని చెప్పి ఈ కార్యక్రమాలందరికీ కూడా మా అందరి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పురుషోత్తగారు అలా భక్తులు మారి శ్రీ కనకదుర్గాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దేవీ నవరాత్రి సందర్భంగా ఈరోజు అమ్మవారి ఆలయం వద్ద బ్రహ్మాండమైన అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. 20 మంది భక్తులు కూడా పాల్గొని నాయకత్వం వదిలాలి. జోహార్ రాజశేఖర రెడ్డి, జోహార్ రాజశేఖర రెడ్డి, జిందాబాద్ శిశు రెడ్డి, జిందాబాద్ రెడ్డి, జిందాబాద్ శరీర్ రెడ్డి, జిందాబాద్ శరీర్ రెడ్డి. మనమే మన కంటి వరకు సహకరించండి. ఆకులు డబ్బులు ఎక్కడమో డబ్బులు వేయండి. డబ్బులు వేయండి.